ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నే ఆమె ప్రధానంగా టార్గెట్ చేయనున్నారు అనేది కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక ఎలా ఉండబోతోంది తెలంగాణ రాజకీయం? అసలు కవిత ఇంత ఆవేదన నిజంగా అంటే ఒకవేళ ఇంత ఆవేదన ఉంటే 10 సంవత్సరాలు ఆమె కనీసం మాట్లాడే ఎందుకు ఆమె ప్రశ్నించలేకపోయింది? బహిరంగంగా ఎందుకు ఆమె వీటిని లేవనెత్తలేకపోయింది? ఈ అన్నింటికి సంబంధించి కూడా ఈరోజు మహా డిబేట్లో మనం చర్చిద్దాం. మహా డిబేట్లో మనతో మాట్లాడడానికి తెలంగాణ జాగృతి నుంచి శ్రీకాంత్ గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు గారు ఉన్నారు. వారితో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇటు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. ఇక టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఇది ఆత్మగౌరవ ఆడబిడ్డ ఆత్మగౌరవ పంచాయతీ కాబట్టి ఇందిరా శోభన్ గారితో స్టార్ట్ చేద్దాం. ఇందిర గారు, ఈ రోజు శాసన మండలి సాక్షిగా కవిత కంటతడి పెట్టి మరి తన బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ లో కనీసం రాజ్యాంగం ప్రకారం కూడా బీఆర్ఎస్ పార్టీ నడవట్లేదు, ఒక నైతిక విలువలు లేవు, దాంతో పాటు ఇంకా అనేక అంశాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ రోజు కవిత లేవనెత్తారు. తన రాజీనామా ఇక తన చివరి ప్రసంగం అని చెబుతూ తన ఆవేదన పంచుకున్నారు. ఆడబిడ్డగా తను ఎంత సఫర్ అయింది అనేది కూడా చెప్పారు. ఏంటి ఇదంతా కూడా చూస్తే మీకేమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ప్యానెల్లో ఉన్నటువంటి నా తమ్ముళ్లకు అలాగే మీకు మహా న్యూస్ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. సోదరి కవిత గారు చెప్పినటువంటి మాటలు ఇవాళ కాదు, మేము గత 10 సంవత్సరాల నుంచి ఇవే మాట్లాడుతూ వచ్చాం. ముఖ్యంగా మహిళలంటే ఒక చులకన భావము, మహిళలకి ఆత్మగౌరవ విషయంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వాటిని విస్మరించింది. కాబట్టి కేబినెట్ లో స్థానం కల్పించలే, మహిళా కమిషన్ ఏర్పాటు చేయలే. మహిళల పట్ల అత్యాచారాలు మానభంగాలు జరుగుతున్న సందర్భంలో కనీసం మినిమం కూడా బీఆర్ఎస్ కి సోయలేదు. ఇలాంటి అంశాల పట్ల అనునిత్యము పనిచేసినటువంటి మేము తెలంగాణ ఉద్యమంలో సోదరి కవిత గారితో పనిచేసినటువంటి అనుభవం ఉండింది కాబట్టి ఆమె కొంతవరకు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసింది. ఏ విషయాన్ని ఆ విషయంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. బట్ 10 సంవత్సరాల కాలంలో నేను కీలకంగా లేను, కీ పాత్ర పోషించలేదు కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు కొన్ని సమస్యలు పరిష్కరించే దిశగా తీసుకెళ్లాను. బట్ అల్టిమేట్ ఫైనల్ గా ఇవాళ నా ఆత్మగౌరవానికి భంగం కలిగింది. అట్లీస్ట్ నా నుంచి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండానే నన్ను ఎక్స్పెల్ చేశారు అని చెప్పేసి తను మాట్లాడినటువంటి విషయాన్ని ఒక మహిళగా నేను దానిని తను చెప్పినటువంటి మాటలను నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. బట్ అల్టిమేట్ గా ఒక ఉద్యమకారిణి అని ఆమె మర్చిపోయి 10 సంవత్సరాలలో అధికార పార్టీలో ఉన్నంత మాత్రాన మనం మాట్లాడకూడదని లేదు. సమస్య వచ్చినప్పుడు మనం ఎదురు తిరిగి అంటే ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి తెలంగాణ గడ్డలో జాగృతి ఆర్గనైజేషన్ ద్వారా 10 మందిని అంటే ఒక ప్యారలల్ గా ప్రభుత్వం నడిపించేంత ఒక వ్యవస్థను డెవలప్ చేశారు జాగృతి ద్వారా. అన్ని రకాల యాంగిల్లో జాగృతిని డెవలప్ చేశారు. బట్ తనకి ఎప్పుడైతే ఎంపీ టికెట్ వచ్చిందో ఆ తర్వాత పూర్తిగా జాగృతిని విస్మరించిరన్నది ముమ్మాటికి వాస్తవము. జాగృతి అవసరం లేదు అని కేటీఆర్ గారు చెప్పిన సందర్భంలో కమిటీలను కూడా రద్దు చేసినటువంటి సందర్భము. ఇవాళ మళ్ళీ తను రాజకీయంగా కంటూ ఒక వేదిక కావాలి కాబట్టి అల్టిమేట్ గా మళ్ళీ జాగృతిని పునర్వైభవం కోసము ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతున్నది. అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో ప్రశ్నించ ఉండాలి, ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడుకోవాలా, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలా, హక్కుల కోసం పనిచేయాలా, ఇవన్నీ కూడా అల్టిమేట్. బట్ కానీ అక్కడ ఉన్నప్పుడు కూడా మనం ఏం చేసామనేది కూడా ఇప్పుడు సమాజం మాట్లాడుకుంటది. ఇవాళ సోదరి మాట్లాడుతున్నటువంటి దాంట్లో కంటతడి పెట్టడం అంటే ఎవరికైనా కూడా అది బాధాకరమైనటువంటి విషయమే. కన్న తండ్రికి బిడ్డ ఏడవడం అనేది కూడా అది సరి అయినది కాదు. తను కూడా ఆ యాంగిల్లో దీన్ని రిసీవ్ చేసుకొని ఎందుకు ఇంత ఈ సమస్యను ఇక్కడ దాకా పట్టుకొచ్చింది అన్నది కేసీఆర్ గారు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బట్ ఇక్కడ జరిగేటువంటి దాంట్లో రాజకీయ కోణంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ బాగున్నారు, పార్టీ అధికారం కోల్పోగానే వాళ్ళలో ఉన్నటువంటి లుకలుకలన్నీ కూడా మెల్లమెల్లగా ఒకరి నుంచి ఒకరు విమర్శలకు అన్నది బయటపడుతూ వచ్చినాయి. పార్టీ ప్రెసిడెంట్ గా కేసీఆర్ గారు పార్టీని నడిపించలేకపోతున్నారు. ఒక కాన్స్టిట్యూషన్ పరంగా కమిటీలను కూడా ఎన్నడు వేశారో కూడా తెలియదు అని మాత్రం అక్క చెప్తున్నారు ఇందాక. కాబట్టి నేనేమంటానంటే కేసీఆర్ గారికి పార్టీ నడపడం రాదు, ఇటు ప్రభుత్వాన్ని నడపడం రాదు, ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయన పని చేయడానికి ఇవాళ సరి అయినటువంటి దారిలో లేరు అన్నది పలు సందర్భాల్లో మనకి ప్రూవ్ అయిందని చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ ఇంకొక విషయం ఇక నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే సోదరి కవిత గారు
తెలంగాణ జాగృతిని కాస్త వాళ్ళ నాన్నగారు బీఆర్ఎస్ చేయగానే భారత్ జాగృతిగా మార్చిరన్నది గమనించాల్సినటువంటి విషయం. సో ఇక్కడ నాకు ఏమీ తెలియదు, నేనేం చేయలేదు, నాకు సంబంధం లేదు, నేను ఆ రోజు ఒప్పుకోలేదు, ఇవాళ ఆ రోజు ఏం పీకారని ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ కి వెళ్ళిపోయినారంటే దేశ రాజకీయాల కోసం వెళ్ళిపోయారని సోదరి మాట్లాడినట్టు విషయంలో మాత్రం. సో అల్టిమేట్ గా తండ్రితో పాటే తను మూవ్ అయ్యింది. వివిధ రాష్ట్రాలలో వెళ్ళినప్పుడు కలకత్తాకి వెళ్ళినా, మహారాష్ట్రకు వెళ్ళినా, ఇటు తమిళనాడుకు వెళ్ళినా తను కూడా వెంటనే వెళ్ళింది. సో ఆ సమయంలో కూడా జాగృతికి సంబంధించిన కొన్ని కమిటీలు వేశారు. ఆ ఢిల్లీ నడిబొడ్డున మీటింగ్ పెట్టినాడు కూడా జాగృతికి సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టినది కూడా మనము కావాలంటే మీకు ఆ విజువల్స్ కూడా వీడియో కూడా ఉంటది, గమనించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సో అల్టిమేట్ గా వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు ప్రతి ఇంట్లో కుమ్మరిపోయిందండి, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. బట్ అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసము దానిని వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఉపయోగించకుండా నిస్వార్థంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉండిందని మాత్రం చెప్పదలుచుకున్నాను. సో ఈ రాష్ట్రంలో తను పార్టీ పెట్టుకునే హక్కు తనకున్నది. ఒక మహిళగా మహిళా ప్రాతినిధ్యంలో పార్టీ పెట్టుకోవాలనుకుంటే చాలా మంది మహిళలు కూడా దానిని స్వీకరించారా అనేది రాబోయే రోజుల్లో మనకు అర్థమవుతుంది ఏమవుతుంది. ఎందుకంటే ఆ కుటుంబంలో జరిగినటువంటి అవినీతి మరకలకు సంబంధించి ఇప్పటికి ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం. 10 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టాన్ని ఇంకా మనం ఎక్కడ పూడ్చనే లేదు. ఆ నష్టాన్ని ఏ రకంగా చేయాలి అని ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అనునిత్యము దాన్ని ఎత్తి చూపుతున్నారు. సో ఇవాళ దాన్ని సరిచేయడం కోసము మా యొక్క ప్రయత్నాలు మేము చేస్తున్న సందర్భంలో రాబోయే రోజుల్లో ఇంకొకరికి అవకాశం ఉంటుందా, అది ఎలా ఉంటది, ఎలా జరగబోతుంది అన్నది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉండేది. సో అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లబోతున్నాయని మాత్రం చెప్పదలుచుకున్నాం. ఇది ఈ విషయాన్ని మేము గతంలోనే చెప్పున్నాం, ఇవాళ ఇందిరా శోభన్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జ్యోత్స్న గారు ఉన్నారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి. జ్యోత్స్న గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. జ్యోత్స్న గారు, ఈ రోజు చూశారు తెలంగాణ శాసన మండలిలో కవిత గారి ఆవేదన, కవిత గారి కంట నీరు, ఆ కన్నీరు మున్నీరు అవుతూ కవిత గారు మాట్లాడిన మాటలు అన్ని కూడా మీరు కూడా చూశారు. ఏంటి, ఎలా ఉండబోతోంది, దాన్ని ఎలా మనం తీసుకోవాలి? అజిత గారు, ముందరైతే ఆడబిడ్డ ఎక్కడ కన్నీరు పెట్టినా సరే అది మంచిది కాదు. అది పార్టీలకు అతీతం. ఇక్కడ